బాబా ఈడిసిపెట్టని చెప్పినాను కదా, ఇంకా ఏం ఆలోచిస్తా ఉండవు? పద. పాపా ఒక్క నిమిషం. ఇట్ట కూర్చో పాపా. నువ్వేనా ఉండు, ఇప్పుడే వస్తాను. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. అమ్మోరికాలికి మట్టి అంటితే అది మల్లం కాదు పాపా. ఊరేగింపులో దుమ్మురేగి అమ్మ మీద పడితే అది మైలు కాదు పాపా. రాక్షసుల రక్తం తాగినంత మాత్రాన అమ్మోరు రాక్షసి కాదు. పొద్దున్న నిన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోయి ఉంటారు. నీ మీద మచ్చపడేలా చేసినారంటే ఆ తప్పు వాళ్ళదే గాని నీదెట్టా అవుతుంది? తప్పు చేస్తేనే తప్పు అవుతుంది కానీ ఎవడో వేస్తే అది తప్పెలా అవుతుంది పాపా? గుళ్ళో అమ్మోరు ఎంత పవిత్రంగా ఉండారో నువ్వు అంతే పవిత్రంగా ఉండవు. నీ గురించి ఎవడన్నా తప్పుగా మాట్లాడితే నేనే నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే అప్పుడు నువ్వు బాధపడాలా? ఎవరో ఏదో వాగినారని ఆ మాటలు మనసులో పెట్టుకొని బాధపడతావేంది నువ్వు? ఇడిసిపెట్టు పాపా. చూడు, మంచి విషయాలు మనసులో దాచిపెట్టుకోవాలా. ఇట్లాంటి అంత యాడికాన్ని ఇడిసిన బట్టల్లాగా తీసి అవతల పారేయాలా? జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రమేయం, దేహానికైన గాయం ఏమందుతోను మాయం. ఒరే అర్జున్, దుర్గా, వరుణ్ అందరూ రండి. పిన్ని, నేను వడ్డిస్తానివ్వండి. పర్లేదులేమ్మా, నేను వడ్డిస్తానుగా. నువ్వు కూర్చో, వాడితో పాటు కూర్చొని తిను. కూర్చో. ఏం వదినా, యా పొద్దున్న మాట వరుసకన్నా నేను వడ్డిస్తానులే, నువ్వు కూర్చో అని చెప్పినావా? పద్ధతి అంటే ఇట్లుండాలా. అన్నా రా అన్నా, కూర్చో. రే ఇదిగోరా. ఇంకేమైనా కావాలా? వద్దత్తా.
బావగారు, మీకు నచ్చదని తెలుసు, కానీ మీకో మాట చెప్పాలి. ఏంటమ్మా? ఆ చిరంజీవి వల్ల మీకే అనుకుంటే అసలు మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది బావగారు. నిమ్మలంగా అన్నం కూడా తినేవా నువ్వు? ఇప్పుడు అబ్బోడి వల్ల నీకొచ్చిన నష్టమేమి? వాడి బతుకేదో వాడు బతుకుతుండాడు. ఇంట్లో లేకుండా ఇంటి ముందు వాచ్మెన్ లాగా పెట్టేసినారుగా మీరు. ప్రశాంతంగా ఉన్నామని ఎవరు చెప్పారు వదినా? ఇందాక మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. మీ బావగారు వాళ్ళ అబ్బాయి చిరు పోలీస్ స్టేషన్లో ఏదో గొడవ పెట్టుకున్నాడంట అని చెప్పింది. ఏంటి పిన్ని నువ్వు చెప్పేది? గొడవ పెట్టుకోవడానికి వాడు అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాడు? ఏమైందంట? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. చిరు, విజయశాంతి ఇద్దరూ స్టేషన్కి వెళ్లారంట. అక్కడేదో గొడవ జరిగిందంట.